పవిత్రతను ధరించుటే నీకు గొప్పధనము. పవిత్రతే సుఖ శాంతుల జననీ, సర్వులకు దివ్య సంపద, అదే సత్య సంపద, అదే పుణ్య సంపద. మనసు వాకు కర్మలలో చిత్తశుద్ధి కలవాడి మహనీయుడు, చరిత్రవంతుడు, సచ్చరిత్రవంతుడు. పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పధనము. జీవనం ఇది భాగ్య జీవనం, అపురూపమైన జ్ఞాన జీవనం. పవిత్ర జీవనం ఇది భాగ్య జీవనం, అపురూపమైన జ్ఞాన జీవనం. సఫలం కావాలి జన్మ, సఫలం కావాలి జన్మ, శుభకర్మలనే చేయి సర్వుల కొరకు. దృష్టితో సృష్టిని మార్చుతూ జీవించు నేర్పుతూ సర్వుల కొరకు. పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పధనము. జ్ఞానముతో విడిపించు వికారాలను, ప్రేమ వసంతాలు కురిపించు ముంగిటిలో. జ్ఞానముతో విడిపించు వికారాలను, ప్రేమ వసంతాలు కురిపించు ముంగిటిలో. విజయమునే సాధించు సాహసముతో, విజయమునే సాధించు సాహసముతో. కార్యదీక్ష తపనతో గెలుపొందు నీవు, మనసు వాపు కర్మలలో చిత్తశుద్ధి కలవాడే మహనీయుడు, చరిత్రవంతుడు, సచ్చరిత్రవంతుడు. పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పధనము. పవిత్రతే సుఖ శాంతుల జననీ, సర్వులకు దివ్య సంపద, అదే సత్య సంపద, అదే పుణ్య సంపద. పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పధనము. ओम शांति। मीठे बच्चे, बाप तुम्हें बेहद का समाचार सुनाते हैं। तुम अभी स्वदर्शन चक्रधारी बने हो। మధురమైన పిల్లలు, బాబా మనకి బేహద్దు సమాచారాలు తెలిపించినారు. పిల్లలు, ఇప్పుడు మనం స్వదర్శన చక్రధారి అయినాము. तुम्हें 84 जन्मों की स्मृति में रहना है और सबको यही स्मृति दिलानी है. పిల్లలు ఎప్పుడు కూడా 84 జన్మల స్మృతి ఉండాలి. అందరికీ ఈ స్మృతి ఇప్పించాలి. प्रश्न, शिव बाबा का पहला बच्चा ब्रह्मा को कहेंगे, विष्णु को नहीं, क्यों? శివ బాబాకు మొదటి బిడ్డ బ్రహ్మనే చెప్తారు,
విష్ణువు అనని చెప్పరు. ఎందుకు? క్యోంకి శివబాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ సాంప్రదాయ రస్తే హై. ఎందుకంటే శివబాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ సాంప్రదాయాన్ని రచించినారు. అగర్ విష్ణు కో బచ్చా కహే తో ఉస్సే భీ సాంప్రదాయ పైదా హోనా చాహియే. ఒకవేళ విష్ణువే మొదటి బిడ్డ అయితే మరి విష్ణు నుంచి సాంప్రదాయం జన్మ తీసుకోవాలి కదా. పరంతు ఉన్సే కోయి సాంప్రదాయ హోతీ నహీ హై. అయితే ఆ సాంప్రదాయం ఉండదు. విష్ణుకో కోయి మమ్మా బాబా భీ నహీ కహెంగే. वह जब लक्ष्मी नारायण के रूप में महाराजा महारानी है तो उनको अपना बच्चा ही मम्मा बाबा कहते. వాళ్ళని అందరూ మమ్మా బాబా అనని చెప్పరు విష్ణువుని. విష్ణు అంటే లక్ష్మీనారాయణులు. వాళ్ళు మహారాజా మహారాణి అవుతారు. వాళ్ళ పిల్లలు వాళ్ళని తల్లి తండ్రి అనని చెప్తారు. బ్రహ్మా సేతో బ్రాహ్మణ్ సాంప్రదాయ పైదా హోతా. బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణ సాంప్రదాయం పుడుతుంది. गीत तुम ही हो माता पिता. ओम शांति. बाप बैठ बच्चों को समझाते हैं कि कोई गुरु गोसाई ऐसे नहीं कह सकते कि బాప్ బయట బచ్చోంకో సమझाते हैं. ఇక్కడ తండ్రి కూర్చొని పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు. ఏ గురువులు కానీ ఏ స్వామీజీ సాధువులు కానీ ఎవరు ఇట్లా చెప్పరు. తండ్రి కూర్చొని పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు. బాప్ బచ్చోంకో క్యోం సమझाते हैं. కౌన్సా బాప్ హై. తండ్రి ఇక్కడ పిల్లలకి ఎందుకు చెప్తూ ఉన్నారు? ఏ తండ్రి? ఈ తండ్రి. ఏ తో సిర్ఫ్ తుమ్ జాన్తే హో ఔర్ కోయి సత్సంగమే ఐసే నహీ కహ్ సక్తే. ఇది పిల్లలకు మాత్రమే తెలుసు. వేరే సత్సంగాలలో ఎప్పుడూ ఇట్లా ఉండదు. భలే బాబా సాయి మెహర్ బాబా कहते हैं परंतु वो लोग तो कुछ भी समझते नहीं जो बोले. తే అనేక మంది బాబాలు ఉన్నారు. సాయి బాబా మెహర్ బాబా అని ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లా చెప్పలేరు. తండ్రి కూర్చొని పిల్లలకి చెప్తూ ఉన్నారు అనని. ఎందుకంటే వాళ్ళకే తెలియదు. ఏ బేహద్ కా బాప్ హై బేహద్ కా సమాచార్ సునాతే హై. బేహద్దు తండ్రి బేహద్దు సమాచారం వినిపిస్తూ ఉన్నారు. ఏక్ హోతా హై హద్దు కా సమాచార్, దూసరా హోతా హై బేహద్ కా సమాచార్. ఒకటి హద్దు సమాచారము, ఇంకొకటి బేహద్దు సమాచారము. दुनिया में कोई जानते ही नहीं. बाप कहते हैं तुमको बेहद का समाचार सुनाते. ప్రపంచంలో వాళ్ళకి ఎవరికీ తెలియదు. బాబా కూర్చొని బేహద్దు సమాచారం వినిపిస్తూ ఉన్నారు. తుమ్కో సృష్టి ఆది మధ్యాంత కా జ్ఞాన్ బుద్ధి మే ఆ జాతా హై. బాబా మనకి సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం బుద్ధిలో వచ్చింది. తుమ్ జాన్తే హో బరోబర్ బాబానే అప్నా పరిచయ దియా హై और सृष्टि चक्र कैसे फिरता है वह भी यथार्थ रीति समझाया. బాబా తన పరిచయాన్ని ఇచ్చినారు. సృష్టి చక్రం ఎట్లా తిరుగుతూ ఉంది అనని యథార్థ రీతిగా తెలిపిస్తూ ఉన్నారు. ఉసే సమజ్కర్ హమ్ ఔరోంకో సమझाते हैं. తండ్రి చెప్పేది మనం యథార్థంగా తెలుసుకొని ఇతరులకి తెలిపిస్తూ ఉన్నాము. బీజ్ కో పరంపిత పరమాత్మా వా బాప్ कहते हैं हम हैं उनके बच्चे आत्मा हैं. తే బీజముకే పరంపిత పరమాత్మ తండ్రి అని చెప్తాము. మనం వాళ్ళ సంతానమైనాం, ఆత్మలం అయినాము. బచ్చోంకి బుద్ధి మే హై కి హమ్ ఆత్మాయే పరమాత్మా కి సంతాన్ హై. పరంపిత పరమాత్మ పరంధామ్ మే రహనే వాలా హై. మనం ఆత్మలము, పరమాత్మ యొక్క సంతానమైనాము. పరంపిత పరమాత్మ పరంధామంలో ఉండేటటువంటి వారైనారు. उन्होंने मूलवतन का समाचार समझाया है कैसे ये सारी माला बनती है. బాబా మనకి మూలవతనం సమాచారం తెలిపించినారు. ఎట్లా ఈ మాల తయారవుతుంది. పెహలే పెహలే బాప్ సమझाते हैं मैं तुम्हारा बाप हूँ और मैं పరంధామ్ మే रहता हूँ. మొదట తండ్రి చెప్తూ ఉన్నారు. బాబా మనకి తండ్రి అయినారు. బాబా పరంధామంలో ఉంటారు. मुझे नॉलेजफुल ब्लिसफुल कहते हैं मैं आकर तुम आत्माओं को पवित्र सुख शांति का वसा देता हूँ. బాబా జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అయినారు. బాబా వచ్చి ఆత్మలకు పవిత్రత సుఖ శాంతి యొక్క ఆస్తి ఇస్తూ ఉన్నారు. बच्चों की बुद्धि में ये फिरता रहता है हम असल में कहाँ के रहने वाले हैं. పిల్లల బుద్ధిలో ఇది సదా తిరుగుతూనే ఉంటుంది.
వాస్తవానికి మనం ఎక్కడ ఉండేటటువంటి వాళ్ళం అయినా హమ్ సభీ ఆత్మాओं को भी पार्ट बजाना है. ఆత్మలైనటువంటి మనము పాత్ర చేయాలి. पार्ट का राज भी कोई समझ नहीं सकते हैं, सिर्फ कहते रहते हैं పునర్జన్మ लेंगे. పాత్ర యొక్క రహస్యము ఎవరూ చెప్పలేరు, కేవలం పిల్లలే చెప్తూ ఉన్నారు. పునర్జన్మ తీసుకుంటూ ఉంటాము. ఆత్మ ఇతనే జన్म लेते हैं, कोई 84 लाख जन्म कहते, कोई को समझाओ तो समझ जाते हैं कि 84 जन्म ठीक है. ఆత్మ ఇన్ని జన్మలు తీసుకుంటుంది. కొంతమంది చెప్తారు 84 లక్షల జన్మలు అని. ఎవరికైనా చెప్పండి 84 జన్మలు తీసుకుంటాము. 84 జన్మ కైసే లేతే హే ఏ బుద్ధి మే హోనా चाहिए. 84 జన్మలు ఎట్లా తీసుకుంటామో ఇది పిల్లలకి బుద్ధిలో ఉండాలి. हम आत्मा हम सतो प्रधान थे, फिर सतो रजो तमो में आए है. మనం ఆత్మలో సతో ప్రధానంగా ఉండేటటువంటి వాళ్ళము సతో రజో తమోలో వచ్చేసినాము. అవి ఫిర్ సంగం పర్ హమ్ సతో ప్రధాన్ బన్ రహే హై. సంగమ యుగంలో ఇప్పుడు మళ్ళీ మనము సతో ప్రధానం అవుతూ ఉన్నాము. ఏ జరూర్ తుమ్ బచ్చోं की बुद्धि में होगा तब तो तुमको స్వదర్శన్ చక్రధారి కహా జాతా హై. పిల్లలకి ఇదంతా బుద్ధిలో అర్థమైపోయింది. అందుకే మనము స్వదర్శన చక్రధారి అని చెప్పబడతాము. ఏ బాతే బడీ సహజ్ హై, జో బూడియా భీ సమజా సక్తి హై, బరోబర్ హమ్నే 84 జన్మ లియే హై. ఈ విషయాలు చాలా సహజమైనటువంటి విషయాలు. వృద్ధులు కూడా ఇక్కడ చెప్పగలుగుతారు. మనం 84 జన్మలు తీసుకుంటాము. కోయి ధర్మ వాలే మనుష్య నహీ లేంగే. తే వేరే ధర్మం మనుషులు 84 జన్మలు తీసుకోలేరు. ఏ భీ సమझाना होता है, अभी हम ब्राह्मण हैं, फिर देवता క్షత్రియ వైశ్య శూద్ర बनते हैं. ఇది కూడా చెప్పవచ్చు. మనం బ్రాహ్మణ అయినాము, తిరిగి దేవత క్షత్రియ వైశ్య శూద్రులుగా అవుతాము. ऊंचते ऊंच है शिव बाबा, यह अभी तुम्हारी बुद्धि में है. ఉన్నతోన్నతమైన వారు శివబాబా అయినారు. ఇది పిల్లల బుద్ధిలో ఉంది. हम पुनर्जन्म लेते हैं, పునర్జన్మ కో తో జరూర్ మాన్నా పడేగా. మనం పునర్జన్మ తీసుకుంటూ ఉన్నాము. పునర్జన్మను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే. अब तुमको अपने 84 जन्मों के पार्ट का స్మృతి आई है. ఇప్పుడు మనకు 84 జన్మల పాత్ర స్మృతిలో వచ్చింది. బుడియోं के लिए भी ये समझाने बहुत सहज. వృద్ధులకు కూడా ఇది తెలిపించేది చాలా సహజము. तुमको कोई किताब आदि पढ़ने की दरकार नहीं रहती है. बाप ने समझाया है कि तुम 84 जन्म कैसे लेते हो. మనం ఏ పుస్తకాలు కూడా చదవవలసిన పని లేదు. బాబా చెప్తూ ఉన్నారు ఎట్లా 84 జన్మలు మనం తీసుకుంటాం. तुम ही देवी देवता थे, फिर 8 जन्म सतयुग में, 12 जन्म त्रेता में, 63 जन्म द्वापर कलयुग में लिए और यह एक जन्म सबसे ऊंच है. మనం దేవతలుగా ఉండేవాళ్ళము. 88 జన్మలు సత్యయుగంలో, 12 జన్మలు త్రేతాయుగంలో, 63 జన్మలు ద్వాపర కలియుగాలలో తీసుకుంటాము. ఈ ఒక్క జన్మ అన్నిటికంటే ఉన్నతమైనటువంటి జన్మ అయింది. तो सहज समझते हो ना, కురుక్షేత్ర की బూఢీ మాతాయే भी समझती हो ना. ఇది చాలా సహజంగా అర్థం చేసుకోవచ్చు. కురుక్షేత్రంలో ఉండేటటువంటి వృద్ధ మాతలు కూడా తెలుసుకోవచ్చు. कुरुक्षेत्र का नाम मशहूर है. वास्तव में ये सारा कर्म क्षेत्र है. वह कुरुक्षेत्र तो एक गांव है. ये सारा कर्म करने का क्षेत्र है. इसमें अभी लड़ाई आदि लगी नहीं है. వాస్తవానికి కురుక్షేత్రం అనేది ఒక చిన్న గ్రామము. వాస్తవానికి ఇది కర్మక్షేత్రమైంది. ఈ కర్మక్షేత్రంలో యుద్ధాలు అవన్నీ లేవు. तुम इसे सारे कुरुक्षेत्र को जानते हो, बैठना तो एक जगह होता है. మనము ఈ కురుక్షేత్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. बाबा ने बताया है सारे कर्म क्षेत्र पर रावण का राज्य है. రావణ్ కో జలాతే బి యహా హై. బాబా అంటారు కర్మక్షేత్రంలో
రావణ రాజ్యం ఉన్నది. రావణుణ్ణి కాల్చేది కూడా ఇక్కడే అంటారు. రావణ్ కా జనం भी यहाँ होता है, यहाँ ही శివబాబా కా జనం होता है. రావణ జన్మ ఇక్కడే అవుతుంది, శివబాబా యొక్క జన్మ కూడా ఇక్కడే తీసుకుంటారు. यहाँ ही देवी देवता थे, फिर वही पहले पहले वाम मार्ग में जाते हैं. వీళ్ళే దేవీ దేవతలైనారు, మొదట వామ మార్గంలో వీళ్ళే పోతారు. బాబా भी यहाँ भारत में ही आते हैं, భారత్ की बड़ी महिमा है. బాబా కూడా భారత్లోనే వస్తారు, భారత్కి చాలా పెద్ద గొప్ప మహిమ ఉన్నది. बाप भारत में बैठ समझाते हैं, बच्चे तुम 5000 वर्ष पहले आदि सनातन देवी देवता के धर्म के थे. బాబా భారత్లోనే వచ్చి తెలియచేస్తూ ఉన్నారు, పిల్లలు 5000 సంవత్సరాల ముందు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది, రాజ్యం చేస్తూ ఉండేవాళ్ళము. ఉన్మే పెహ్లే నెంబర్ లక్ష్మీనారాయణ విశ్వ పర్ రాజ్య కర్తే తే. అందులో కూడా మొదట లక్ష్మీనారాయణలు విశ్వం పైన రాజ్యం చేసేవాళ్ళు. ఉస్కో 5000 వర్ష హువా, ఉన్కో విశ్వ మహారాజన్ విశ్వ మహారాణి కహా జాతా. అది 5000 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకే విశ్వ మహారాజా విశ్వ మహారాణి అని చెప్తారు. వహా కోయి దూసరా ధర్మ తో హై నహీ, తో జో భీ రాజాయే హోంగే वो विश्व के महाराजन ही कहलाएंगे. అక్కడ వేరే ధర్మమే లేదు, ఎవరైతే రాజా ఉంటారో విశ్వ మహారాజా అని పిలువబడతారు. ఫలానే गाँव का कहा जाता है, तुम जानते हो हम विश्व का राज्य लेते हैं. వీళ్ళు ఫలానా గ్రామం వాళ్ళు అని చెప్తారు. మనం పూర్తి విశ్వం పైనే రాజ్యం చేస్తాము. बाप ने समझाया है, तुम जमुना के किनारे राज्य करते हो तो बुद्धि में याद रखना है 4 युग और 4 वर्ण है. యమునా నదీ తీరంలో రాజ్యం చేస్తాము, బుద్ధిలో ఉండాలి 4 యుగాలు 4 వర్ణాలు ఉన్నాయి. 5వాं లీప్ యుగ है जिसको कोई जानते नहीं. 5వ యుగము ఇది లీపు యుగము అయింది, దీని గురించి ఎవరికీ తెలియదు. मुख्य है ब्राह्मण धर्म, ब्रह्म मुख वंशावली ब्राह्मण. ब्रह्म कब आया है? ముఖ్యమైనటువంటిది బ్రాహ్మణ ధర్మము, బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులం. బ్రహ్మ ఎప్పుడు వస్తారు? జరూర్ జబ్ బాప్ సృష్టి రచంగే తో పెహలే బ్రాహ్మణ్ చాయే. కాబట్టి మొదట తండ్రి సృష్టి రచన చేసినప్పుడు మొదట బ్రాహ్మణ కావాలి. यह है डायरेक्ट ब्रह्मा की मुख वंशावली. ब्रह्मा है शिव बाबा का पहला बच्चा. डायरेक्ट ब्रह्मा मुख वंशावली, ब्रह्मा शिव बाबा యొక్క మొట్టమొదటి బిడ్డ అయినారు. विष्णु को भी बच्चा कहेंगे नहीं, अगर बच्चा हो तो उनसे भी सांप्रदाय पैदा. విష్ణువుని బిడ్డ అంటారా అనరు. ఒకవేళ బిడ్డ అంటే మళ్ళీ వాళ్ళ నుంచి సాంప్రదాయం పుడుతుంది కదా. परंतु उनसे तो सांप्रदाय पैदा होता ही नहीं, ना उनको मम्मा बाबा कहेंगे. వాళ్ళ నుంచి ఎటువంటి సాంప్రదాయం తయారు కాదు, వాళ్ళని అందరూ మమ్మా బాబా అని చెప్పరు. वह तो महाराजा महारानी को अपना ही एक बच्चा होता है, एक कर्म भूमि है. వాళ్ళు మహారాజా మహారాణి ఉంటారు, వాళ్ళకి ఒకే బిడ్డ ఉంటారు, వాళ్ళు చెప్తారు మా తల్లి మా తండ్రి అని. బాబా అంటారు ఇది కర్మభూమి అయింది. परमपिता परमात्मा को भी आकर कर्म करना पड़ता है, नहीं तो क्या आकर करते हैं. परमपिता परमात्मకు వచ్చి కర్మ చేయాలి, नहीं तो क्या आकर करते जो इतनी महिमा होती है. లేదంటే వచ్చి ఎట్లా చేస్తారు, వాళ్ళకి ఇంత మహిమ జరుగుతూ ఉంది. तुम देखते हो शिव जयंती भी गाई हुई है, बल शिव पुराण लिखा है, परंतु उसमें कोई बात समझ में नहीं आते हैं. శివ జయంతి గాయనం ఉన్నది, శివ పురాణం కూడా వ్రాయబడింది, అయితే అందులో ఏ విషయము మనకి అర్థం కాదు. ముఖ్య హై హి గీత, తుమ్ అచ్చి రీతి సమజ్ గయే హో కి కైసే శివ బాబా ఆతే. ముఖ్యమైనటువంటిది గీత,
పిల్లలు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు శివబాబా ఎట్లా వస్తారు. బ్రహ్మా భీ జరూర్ చాయే, ఆ బ్రహ్మ కహాసే ఆయా. బ్రహ్మ కూడా తప్పనిసరిగా కానే కావాలి. బ్రహ్మ ఎక్కడ నుంచి వచ్చినారు. सूक्ष्म वतन में तो संपूर्ण ब्रह्मा है, इस बात में ही लोग अटकते हैं. సూక్ష్మ వతనంలో సంపూర్ణ బ్రహ్మ ఉన్నారు. ఈ విషయంలో కూడా మనుషులు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. బ్రహ్మ కా కర్తవ్య క్యా హై, సూక్ష్మ వతన్ మే రహ్ క్యా కర్తే హోంగే. బ్రహ్మ యొక్క కార్యం ఏమిటి, సూక్ష్మ వతనంలో ఉండి ఏం చేస్తారు. బాప్ समझाते हैं, अब यह व्यक्ति रूप में है तो इन द्वारा ज्ञान देता हूँ, फिर यही ज्ञान लेते लेते फरिश्ता बन जाते. శివబాబా చెప్తూ ఉన్నారు, ఈయన వ్యక్త రూపంలో ఉన్నప్పుడు వీళ్ళ ద్వారా శివబాబా జ్ఞానం ఇచ్చినారు. బ్రహ్మ జ్ఞానం తీసుకుంటూ తీసుకుంటూ ఫరిస్తా అయిపోయినారు. వహై సంపూర్ణ రూప, అదే సంపూర్ణ రూపము అంటారు. వైసే మమ్మా కా భీ హై తుమ్హారా భీ హై సంపూర్ణ అంచాతే హై. ఇట్లా మమ్మాకి కూడా సంపూర్ణ రూపము, మనది కూడా సంపూర్ణ రూపం అవుతుంది. बूढ़ी बूढ़ी माताएं सिर्फ इतना धारण करे कि हम 84 जन्म लेते कैसे है. వృద్ధ మాతలు ఇంత ధారణ చేసుకున్నా చాలు, మనం ఎట్లా 84 జన్మలు తీసుకుంటాము. यह भी समझाया जाता है कि బాబా కర్మ క్షేత్ర పర్ పార్ట్ బజానే भेज देते हैं. ఇది కూడా తెలిపించినారు, బాబా కర్మక్షేత్రంలో వచ్చి ఎట్లా పాత్ర చేస్తూ ఉన్నారు. मुख से कुछ बोलते नहीं हैं, ये भी ड्रामा बना हुआ है. ఇక్కడ బాబా నోటి ద్వారా అందరికీ చెప్పే పని అవసరం లేదు, ఇదంతా డ్రామా తయారైంది. డ్రామా అనుసార్ హరేక్ కో అప్నే అప్నే సమయ పర్ ఆనా హై. డ్రామా అనుసారంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ టైంకి వస్తారు. బాప్ समझाते हैं कि सृष्टि के आदि में పెహలే పెహలే కౌంతే ఫిర్ అంతమే కౌంతే. బాబా తెలియచేస్తూ ఉన్నారు, సృష్టి ఆదిలో మొదట ఎవరు ఉండేవాళ్ళు, అంతిమంలో ఎవరు ఉన్నారు. అంతమే సారీ సాంప్రదాయ జడ్ జడీభూత అవస్థకు పాయి హుయి హై. అంతిమ సమయంలో పూర్తి వృక్షమంతా కూడా పతనావస్థకు వచ్చేసింది. బాకీ ఐసే నహీ కి ప్రళయ హో జాతీ హై, ఫిర్ శ్రీకృష్ణ అంగుటి చూస్తా హువా ఆయతా హై. ఇట్లా జరగదు, ప్రళయం వచ్చేసి అంతా అయిపోతుంది. ఆ ఒక్క నీళ్లలో శ్రీకృష్ణుడు రావి ఆకు పైన తేలుతూ బొటన వేళ్ళు నోట్లో పెట్టుకొని వస్తాడు అననేది జరగదు. బాప్ బ్రహ్మ ద్వారా స్థాపన కర్తే హై నయీ దునియాకి సంప్రదాయ. బాబా బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ సాంప్రదాయాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. परमपिता परमात्मा इस दैवी सृष्टि की रचना कैसे करते हैं ये तो तुम जानते हो. परमपिత పరమాత్ముడు దైవీ సృష్టిని ఎట్లా రచన చేస్తారో ఇది పిల్లలు తెలుసుకున్నారు. वो तो कृष्णा को समझ बैठे हैं, तुम जानते हो बाप ही पतित पावन है. వాళ్ళు శ్రీకృష్ణుడు అనుకుంటూ ఉన్నారు, అయితే పిల్లలకి తెలుసు పతిత పావనుడు తండ్రి అయినారు. అంతమే ఆయేంగే పావన్ బనానే, जो कल्प पहले पावन बने थे वही आएगा. బాబా అంతిమంలో వస్తారు పావనంగా చేసే దానికోసం. ఎవరు కల్పం మొదట పావనంగా ఉండేవాళ్ళో వాళ్ళే ఇప్పుడు వస్తారు. आकर ब्रह्मा के मुख वंशावली बनेगा और पुरुषार्थ कर श्री बाबा से अपना वर्षा लेंगे. తండ్రి వచ్చి బ్రహ్మ ముఖ వంశావళిగా చేస్తారు. పురుషార్థం చేసి శ్రీబాబా నుంచి మనం ఆస్తి తీసుకుంటాము. రచయిత నాలెడ్జ్ఫుల్ వహై, వర్షా బాప్ సే హీ మిల్ సక్తి హై. రచయిత జ్ఞానసాగరుడు తండ్రి అయినారు, ఆస్తి తండ్రి నుంచి మనకి దొరుకుతుంది. దాదాకో భీ ఉన్సే మిల్తా హై, ఉన్కీ హీ మహిమా గాయి జాతీ హై. ఆస్తి కూడా ఇక్కడ తండ్రి ద్వారానే దొరుకుతుంది. త్వమేవ మాతాస్య పిత బరోబర్ సచ్చా సుఖ దేనే వాలా వహై. త్వమేవ మాతాస్య పిత అంటాము, సత్యమైనటువంటి సుఖం ఇచ్చేది ఒక్క బాబా అయినారు. ये भी तुम जानते हो, दुनिया नहीं जानती, जब रावण राज्य शुरू होता है तभी दुख शुरू होते हैं.
పిల్లలకి తెలుసు, ప్రపంచంలో వాళ్ళకి తెలియదు. రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడే దుఃఖము ప్రారంభమవుతుంది. रावण बेसमझ बना देते हैं। बालक में जब तक विकारों की प्रवेशता नहीं है तो उनको महात्मा समान कहते हैं। రావణుడు బుద్ధిహీనులుగా చేస్తారు. బాలకులుగా ఉన్నప్పుడు చాలా పవిత్రంగా ఉంటారు. ఎప్పటి వరకు వికారాలు ప్రవేశించవో వాళ్ళని మహాత్మ సమానము అంటారు. जब बालिगा होते हैं तब लौकिक संबंधी उनको दुख का रास्ता बताते हैं। బాలికలకు లౌకిక సంబంధీకులు దుఃఖము పొందే మార్గాన్ని చూపిస్తారు. పెహలా రాస్తా బతలాతే హై కి తుమ్కో షాదీ కర్నా హై. ఆడపిల్లలకి మొదట నువ్వు వివాహం చేసుకోవాలి అనని ఆదారి చూపిస్తారు. लक्ष्मीनारायण और सीतारामा ने क्या शादी नहीं की है, परंतु उनको पता नहीं कि उनका पवित्र प्रवृत्ति मार्ग था. అంటారు లక్ష్మీనారాయణులు సీతారాములు వివాహం చేసుకోలేదా అనని అంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళది పవిత్ర ప్రవృత్తి మార్గమైంది. యహ అపవిత్ర ప్రవృత్తి మార్గ హై వతో పవిత్ర స్వర్గకే మాలిక్తే. ఇప్పుడు ఇది అపవిత్ర ప్రవృత్తి మార్గం అయిపోయింది. అప్పుడు పవిత్ర స్వర్గ మాలికగా ఉండేవాళ్ళము. హమ్తో పతిత్ నరకకే మాలిక్ హై ఏ ఖ్యాల్ బుద్ధి మే ఆతా నహీ హై. మనము పతితులము, నరకానికి మాలికులం అయిపోయినాము. ఇది బుద్ధిలో వాళ్ళకి గుర్తు రాదు. తుమ్ భారత్ కి మహిమా సునాతే హో క్యా ఏ భూల్ గయే కి భారత్ స్వర్గత ఆది సనాతన ధర్మత పవిత్రతే. భారత్ యొక్క మహిమ మనం అందరికీ చెప్తాము. భారత్ స్వర్గంగా ఉండేది, సనాతన ధర్మం ఉండేది, పవిత్రంగా ఉండేది. తబుతో అపవిత్ర ఉన్కే ఆగే జాకర్ మాథా టెక్తే హై. అందుకే అపవిత్రికులు వాళ్ళు పోయి మొక్కుతారు. పతిత్ పావన్ బాప్ హీ పావన్ దునియాకి స్థాపన కర్తే హై. పతిత పావన తండ్రి పావన ప్రపంచ స్థాపన చేస్తారు. పావన్ భారత్ తా అభితో ముఖ్సే కేతే హే హమ్ పతిత్ హై. పావన భారత్ ఉండేది. అప్పుడు అందరూ చెప్తారు, ఇప్పుడు అందరూ చెప్తారు మేము పతితులం అయిపోయినాము. కోయి లడాయి ఆది హోగి తో యజ్ఞ రచేంగే శాంత్ కే లియే మంత్ర భీ ఐసే జప్తే హై. ఏదైనా యుద్ధాలు అవుతూ ఉన్నాయి అంటే యజ్ఞాలు చేసేవాళ్ళు శాంతి కోసం. మంత్రం కూడా అదే మంత్రం చెప్పిస్తూ ఉండేవాళ్ళు. పరంతు శాంతి కా అర్థ సమస్తే నహీ హై. అయితే మనుషులకు శాంతి యొక్క అర్థం ఏమిటి తెలియదు. హై భీ బడా సహజ్ హై గాడ్ ఫాదర్ కేతే హైతో బచ్చే టెహరేనా. ఇది చాలా సహజమైనది. గాడ్ ఫాదర్ అంటారు అంటే వాళ్ళకి బిడ్డలు అయినారు కదా. వహ్ హమ్ సబ్కా బాప్ హైతో బ్రదర్స్ టెహరే బరోహ్ బర్ హమ్ ప్రజాపిత బ్రహ్మాకే ముఖ వంశావళి బెహన్ భాయి టెహరే. వాళ్ళు మనకి తండ్రి అయినారు అంటే మనమంతా సోదర సహోదరులం అయినాము. ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ వంశావళి సోదర సహోదరి అయినాము. सतयुग में तो मुख वंशावली होती नहीं, सिर्फ संगम पर ही मुख वंशावली होने से बहन भाई कहलाते हो. సత్యయుగంలో ముఖ వంశావళి ఉండదు, సంగమ యుగంలోనే ముఖ వంశావళి ఉంటుంది. సోదర సహోదరి అవుతాము. బాప్ कहते हैं कल्प 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 के संगम युग पर साधारण वृद्ध तन में प्रवेश करता हूँ. బాబా కల్పకల్పము సంగమ యుగంలో సాధారణ వృద్ధ తనువులో ప్రవేశిస్తారు. జిస్కా నామ్ ఫిర్ బ్రహ్మ రక్తా హై. వాళ్ళకే బ్రహ్మ అనని నామకరణం చేస్తారు. जो फिर ज्ञान को धारणा करके अव्यक्त संपूर्ण ब्रह्मा बनते हैं वही दूसरी बात नहीं. జ్ఞానాన్ని ధారణ చేసుకొని అవ్యక్త పరిస్థ అవుతారు. ब्राह्मण फिर वही देवता बनते हैं. చక్ర लगाकर अंत में आकर శూద్రు बनते हैं. బ్రాహ్మణులు తిరిగి దేవతలుగా అవుతారు. చక్రం తిరిగి అంతిమంలో శూద్రులుగా అవుతారు. फिर బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ రచతే. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ రచన అవుతుంది. బుढ़ियों के ऊपर भी ब्राह्मणों को मेहनत करनी है. వృద్ధుల పైన కూడా
అక్కయ్యలు కష్టపడాలి. 84 జన్म पूरे किए ये तो समझ सकते हैं ना బాబా कहते हैं मुझे याद करो. 84వ జన్మ కూడా పూర్తి అవుతూ ఉన్నది. ఇంత మాత్రం తెలుసుకోవచ్చు కదా. వృద్ధులు కూడా ఇప్పుడు శ్రీబాబా తలంపు చేయాలి. యోగ అగ్ని సే హి వికర్మ వినాశ హోంగే. యోగ అగ్ని ద్వారానే వికర్మ వినాశం అవుతుంది. सभी आत्माओं को कहते हैं मामेकम याद करो. श्री बाबा कहते हैं लक्की सितारा हे सालिग्राम. అయితే సర్వ ఆత్మలకి చెప్తూ ఉన్నారు తండ్రి తలంపు చేయండి. శివబాబా చెప్తూ ఉన్నారు అదృష్ట నక్షత్రాలు సాలిగ్రామ్లారా అని. తుమ్ ఆత్మావంకి బుద్ధి మే యహ్ జ్ఞాన్ డాల్తే హై. ఆత్మలకు బుద్ధిలో జ్ఞానం వేస్తూ ఉన్నారు. ఆత్మ సున్తీ హై పరమాత్మ బాప్ సునాతే హై బ్రహ్మముఖ ద్వారా. ఆత్మ వింటూ ఉన్నారు, పరమాత్మ తండ్రి వినిపిస్తూ ఉన్నారు బ్రహ్మ ద్వారా. బ్రహ్మ ద్వారా స్థాపన తో జరూర్ మనుష్య హీ హోగా ఔర్ బూఢా భీ హోగా. బ్రహ్మ ద్వారా స్థాపన అవుతూ ఉన్నది. మనుషులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. బ్రహ్మ కో భీ హమేషా బూఢా దిఖాతే హై. कृष्णा को छोटा समझते हैं, ब्रह्मा को कभी छोटा बच्चा नहीं कहेंगे. బ్రహ్మకు ఎప్పుడు కూడా వృద్ధులుగానే చూపిస్తారు, కృష్ణుణ్ణి ఎప్పుడు చిన్న బాలునిగానే చూపిస్తారు, బ్రహ్మను ఎప్పుడు చిన్న బాలునిగా చూపించరు. ఉన్కా ఛోటా రూప్ బనాతే హీ నహీ. బ్రహ్మకు ఎప్పుడు కూడా బాలబ్రహ్మ రూపము ఉండదు. లక్ష్మీనారాయణకు ఛోటా రూప్ భీ నహీ దిఖాతే. లక్ష్మీనారాయణలకు కూడా బాల్య రూపము ఉండదు. వైసే బ్రహ్మకో భీ నహీ దిఖాతే. అట్నే బ్రహ్మకు కూడా బాల్య రూపము ఉండదు. बाप खुद कहते हैं मैं वृद्ध तन में आता हूँ तो तुम बच्चों को भी यही मंत्र सुनाते रहना. బాబా వృద్ధ శరీరంలో వచ్చినారు. బాబా పిల్లలకి ఇదే మంత్రము చెప్తూ ఉన్నారు. శివబాబా కేతే హే మామేకం యాద్ కరు. శివబాబా చెప్తూ ఉన్నారు తండ్రి తలంపు చేయండి. శివకో బ్రహ్మకో బాబా కేతే హే, శంకర్కో కభీ బాబా నహీ కేతే. శివునికి బ్రహ్మకు తండ్రి అని చెప్తారు, శంకరునికి ఎప్పుడూ బాబా అని చెప్పరు. వతో శివ శంకర్కో మిలా దేతే హై, ఏ భీ బుద్ధి మే బిఠానా హై. అక్కడ శివును శంకరుడు ఇద్దరిని కలిపేసినారు. ఇది బుద్ధిలో బాగా అర్థం చేయించాల. ఆత్మాओं का बाप अभी परमपिता परमात्मा आए हैं तो ऐसे ऐसे समझ बातें బుడియోं की समझानी है. ఆత్మలకు తండ్రి పరంపిత పరమాత్మ వచ్చినారు కాబట్టి ఈ సహజమైన మాటలు మనము వృద్ధులకు తెలిపించాలి. బాబా ప్రశ్న పూछते हैं कि आगे तुमको क्या बताया था तो इतना तो कहे कि స్వదర్శన్ చక్రధారి బనే थे. బాబా ప్రశ్నిస్తూ ఉన్నారు మొదట మనకి ముందు ఏమి చెప్పినారు, ఇంతైనా చెప్పచ్చు, స్వదర్శన చక్రధారిగా చేసినారు. బాప్ కో ఔర్ చక్ర కో యాద్ కర్నే సే తుమ్ రూహానీ విలాయత్ మే చలే జాయ్. బాబా తలంపు చక్రాన్ని తలంపు చేసినట్లయితే మనం ఆత్మీయ విదేశానికి పోవచ్చు. ఫారిన్ తో దూర్ దేశ్ అయినా హమ్ ఆత్మాయే సబ్ దూర్ దేశ్కే. ఫారిన్ విదేశాలు అంటే దూరదేశం కదా. మనం బాబా చక్రాన్ని తలంపు చేసినట్లయితే మనం కూడా దూరదేశం పోవచ్చు. మనం ఆత్మలము దూరదేశంలో ఉండేటటువంటి వాళ్ళం. హమారా ఘర్ దేకో కహా హై, సూర్య చాంద్ సే పరే హై. మన ఆత్మల ఇల్లు ఎక్కడ ఉన్నది, సూర్య చంద్రుని కంటే పైన ఉన్నది. జహా కోయి గమ్ నహీ హై, అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు. అభి తుమ్ ఆత్మావంకో ఘర్కి యాద్ ఆయి హై, ఇప్పుడు ఆత్మలకి మనకి ఇంటి తలంపు వచ్చింది. హమ్ వహా అశరీరీ రహతే తే, శరీర్ నహీ తా ఏ ఖుషీ ఈ రహనీ చాయే. అక్కడ అశరీరీగా ఉండేటటువంటి వాళ్ళము, శరీరమే లేదు, ఎంత ఖుషి ఉండాలి. అభి హమ్ అప్నే ఘర్ జాతే హై, బాప్ కా ఘర్ సో అప్నా ఘర్. ఇప్పుడు మన ఇంటికి మనం వెళ్తూ ఉన్నాము, తండ్రి ఇల్లే మన ఇల్లు అయింది.
बाबा ने कहा है मुझे याद करो और अपने मुक्ति धाम को याद करो. బాబా చెప్తారు తండ్రి తలంపు చేయండి మరియు ముక్తి ధామాన్ని తలంపు చేయండి. సైన్స్ घमंडी तो परमात्मा को बिल्कुल नहीं जानते हैं. సైన్స్ అహంకారము ఉంటుంది, వాళ్ళు పరమాత్మని తెలుసుకోరు. बाप को तरस पड़ता है कि उनको कान में भी कुछ పడతా రహే తో శ్రీ బాబాకు యాద్ కర్. బాబాకు వాళ్ళని చూస్తే దయ కలుగుతుంది. వాళ్ళ చెవులకి కొంచెమైనా జ్ఞానం పోవాలి, వాళ్ళు కొంచెమన్నా బాబా తలంపు చేయాలి. దేహాభిమాన్ టూట్ ఛాయే నర్సే నారాయణ బన్నేకి ఏ సత్య కథ హై. దేహాభిమానం తెగిపోవాలి, నరుడు నారాయణుడుగా అయ్యేటటువంటి సత్యమైన కథ ఇది అయింది. సచ్చే బాప్ కో యాద్ కరో తో సత్ఖండ్కే మాలిక్ బన్ జాయేగా. సత్యమైన తండ్రి తలంపు చేసినాము అంటే సత్యఖండానికి మాలికులుగా అవుతాము. సచ్చా బాబా హీ స్వర్గ స్థాపన కర్తే హే కేతే హే ఔర్ సంగ్ బుద్ధి యోగ్ థోడో. సత్యమైన తండ్రి స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు, అన్ని వైపుల బుద్ధి తీసివేయండి. సర్కారీ నౌకరీ 8 घंटा करते हो उनसे भी यह बहुत ऊंची कमाई है. గవర్నమెంటు 8 గంటలు ఉద్యోగం చేస్తారు, దానికంటే ఇది చాలా గొప్ప సంపాదన అయింది. కహా భీ జావో బుద్ధి సే యహ్ యాద్ కర్తే రహనా హై తుమ్ కర్మయోగి హో. ఎక్కడైనా వెళ్ళండి, బుద్ధితో బాబా తలంపు చేయండి, మనము కర్మయోగి అయినాము. तुम कर्मयोगी हो कितना सहज समझाते हैं. बुढ़ियों को देखकर मैं बहुत खुश होता हूँ क्योंकि फिर भी हमारे हम जिन्स है. వృద్ధులను చూస్తే బాబా చాలా ఖుషి అవుతారు. బాబా అనుకుంటారు వాళ్ళు జతలోని వాళ్ళు కదా అని. మై మాలిక్ బను హమ్ జిన్స్ నా బనే తో ఏ బీ ఠీక్ నహీ. బాబా మాలిక్ అవుతూ ఉన్నారు, జతలో వాళ్ళు మాలిక్ కాలేదు అంటే అది బాగోదు. बाप है अविनाशी ज्ञान सर्जन. ज्ञान इंजेक्शन सद्गुरु दिया अज्ञान अंधेरे विनाश. బాబా అవినాశి జ్ఞాన సర్జన్ అయినారు, జ్ఞాన ఇంజెక్షన్ వేయాలి. సద్గురు అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది. తుమారా అజ్ఞాన్ దూర్ హో గయా బుద్ధి మే జ్ఞాన్ ఆ గయా. మన అజ్ఞానం దూరం అయిపోతుంది, బుద్ధిలో జ్ఞానం వచ్చేస్తుంది. సబ్ కుచ్ జాన్ గయే హో. పిల్లలు అన్ని విషయాలు తెలుసుకున్నారు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा ऊंची कमाई करने के लिए बुद्धि का योग सब और सबसे तोड़ी एक बाप से जोड़ना है. ఉన్నతమైన సంపాదన చేసుకోవాలి అంటే బుద్ధి యోగము అన్ని వైపుల నుంచి తీసేసి ఒక్క బాబా జతలో జోడించాలి. సచ్చే బాప్ కో యాద్ కర్ సచ్ఖండ్ కా మాలిక్ బన్నా హై. సత్యమైన తండ్రి తలంపు చేస్తూ సత్యఖండానికి మాలికులుగా అవ్వాలి. జైసే బ్రహ్మ బాప్ జ్ఞాన్ కో ధారణ కర్ సంపూర్ణ బంతే హై ఐసే హీ బాప్ సంపూర్ణ బన్నా హై. బ్రహ్మ బాబా జ్ఞానాన్ని ధారణ చేసుకొని సంపూర్ణమైనారు, మనం కూడా అట్లనే సంపూర్ణం కావాలి. वरदान अटूट निश्चय के आधार पर विजय का अनुभूति करने वाले सदा हर्षित और निश्चिंत भव. తెగిపోని నిశ్చయం ఆధారంతో విజయాన్ని అనుభవం చేసేటటువంటి వారే సదా హర్షితులు మరియు నిశ్చింతగా ఉంటారు. నిశ్చయ की निशानी मनसा वाचा कर्मणा संबंध संपर्क हर बात में सहज विजय है. నిశ్చయం యొక్క గుర్తు ఏమిటి అంటే మనసా వాచ కర్మణ సంబంధ సంపర్కంలో ప్రతి మాటలోనూ సహజంగా విజయులు అవుతారు. జహా నిశ్చయ అటూట్ హై వహా విజయకి భావి టల్ నహీ సక్తి. ఎక్కడ నిశ్చయము
పక్కా ఉంటుందో అక్కడ విజయం అనేది కొంచెం కూడా తగ్గదు. నిశ్చయ బుద్ధి సదా హర్షిత నిశ్చింత. నిశ్చయ బుద్ధి ఉన్నవాళ్ళు సదా హర్షితంగా నిశ్చింతగా ఉంటారు. కిసీ భీ బాత్ మే క్యా క్యూం కేసే కెహనా భీ చింతాకే నిశాన్. ఏదైనా మాటలో ఎందుకు, ఎట్లా, ఏమిటి, ఇది చింతా యొక్క గుర్తయింది. నిశ్చయ బుద్ధి నిశ్చింత ఆత్మ కా స్లోగన్ హై. జో హువా అచ్చా హై ఔర్ అచ్చా హై హోనా. నిశ్చయ బుద్ధి నిశ్చింత ఆత్మల యొక్క స్లోగన్ ఏమిటి అంటే, ఏం జరిగినా మంచే జరిగింది, అంతా మంచిదే, మంచే జరుగుతుంది. వహ్ బురాయి మే బీ అచ్చాయి కా అనుభవ్ కరేగా. వాళ్ళు చెడులో కూడా మంచినే అనుభవం చేస్తారు. చింతా శబ్దకి బి అవిద్య హోగా. వాళ్ళకి చింత అనేటటువంటి శబ్దమే తెలియదు. స్లోగన్ సదా ప్రసన్న చిత్త రహనా హైతో बुद्धि रूपी कंप्यूटर में ఫుల్ స్టాప్కి మాత్ర లగావో. సదా ప్రసన్న చిత్తులుగా ఉండాలి అంటే బుద్ధి అనే కంప్యూటర్లో సదా ఫుల్ స్టాప్ అనేటటువంటి చుక్క పెడుతూ వెళ్ళండి. అచ్చా, ఓం శాంతి. అమృతము చిందే పలుకులతో ప్రేమామృతమును పంచుటకై బ్రహ్మా బాబా పిలిచెను, బాబా మనల పిలిచెను. అమృతము చిందే పలుకులతో ప్రేమామృతమును పంచుటకై బ్రహ్మా బాబా పిలిచెను, బాబా మనల పిలిచెను. అశాంతితో అణగారిన మనకు ఆత్మజ్ఞానము ఎరిగించుటకై, అశాంతితో అణగారిన మనకు ఆత్మజ్ఞానము ఎరిగించుటకై ఓం శాంతి అనునాదముతో, ఓం శాంతి అనునాదముతో సకల జనులకు సందేశమివ్వగా అమృతము చిందే పలుకులతో ప్రేమామృతమును పంచుటకై బ్రహ్మా బాబా పిలిచెను, బాబా మనల పిలిచెను. మనస్సులోని మాలిన్యపు మబ్బు తెరలను తొలగించుటకు, మనస్సులోని మాలిన్యపు మబ్బు తెరలను తొలగించుటకు మాయామోహపు జగమందు, మాయామోహపు జగమందు మహోన్నతముగా మనల చేయగా అమృతము చిందే పలుకులతో ప్రేమామృతమును పంచుటకై బ్రహ్మా బాబా పిలిచెను,
బాబా మనల పిలిచెను. నిలకడలేక తిరిగే మనకు నిశ్చలత్వమును కలిగించుటకు, నిలకడలేక తిరిగే మనకు నిశ్చలత్వమును కలిగించుటకు, నిస్తేజముతో కుమిలే మనలో, నిస్తేజముతో కుమిలే మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించుటకు, అమృతము చిందే పలుకులతో ప్రేమామృతమును పంచుటకై బ్రహ్మా బాబా పిలిచెను, బాబా మనల పిలిచెను. అమృతము చిందే పలుకులతో ప్రేమామృతమును పంచుటకై బ్రహ్మా బాబా పిలిచెను, బాబా మనల పిలిచెను.